ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వారం రోజుల పాటు మహిళా సాధికారతపై అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అడిషనల్ ఎస్పీ మందా జావలి ఆల్ఫోన్స్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ లీలావతి, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా మొదటి రోజు ఆడబిడ్డ పుట్టగానే బిడ్డను అభినందిస్తూ బిడ్డ పేరు మీద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. అలాగే గతంలో మహిళలు సాధించిన విజయాలను గుర్తుకు తెచ్చుకుంటూ స్మరించుకోవాలన్నారు. సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలను గుర్తించి సంబంధిత మహిళలకు చేయూతనందించి స్వశక్తితో ఎదిగేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. స్త్రీ పారిశ్రామికవేత్తగా రాణిస్తే వేలాది మంది మహిళలను భాగస్వామ్యం చేయడమే కాకుండా సంబంధిత మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేటట్లు చేయొచ్చని కలెక్టర్ తెలిపారు. స్త్రీ పురుష తారతమ్యం లేకుండా పిల్లలను మంచిగా చదివించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్ది సమాజాన్ని ముందుకు నడిపించే స్థాయికి తీసుకురావాలన్న ఆలోచన తల్లిదండ్రుల్లో ఉండాలని కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు. అడిషనల్ ఎస్పీ మందా జావలి ఆల్ఫోన్స్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకత, హోదాను, గుర్తింపును తెచ్చుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, సిపిఓ వేణుగోపాల్, భూగర్భ జలశాఖ డీడీ రఘురాం, ఆర్టీసీ ఆర్ఎం రజా సుల్తానా, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ చింతామణి, పశుసంవర్ధక శాఖ అధికారి గోవింద నాయక్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 8వ తారీఖున జరుపుకోబోతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఈ రోజు నుంచి వారం రోజుల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉత్తర్వుల మేర అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాము. అందులో ఈ రోజు మొదటి రోజు గర్ల్ చైల్డ్ పుట్టగానే అభినందించాలి, గర్ల్ చైల్డ్ పేరు మీద మొక్క నాటాలి. అలాగే మహిళలు సాధించిన విజయాలన్నింటినీ కూడా ఒకసారి ఎక్నాలెడ్జ్ చేసుకోవాలి. ఎవరన్నా ఏదైనా ఇబ్బందులకు గురవుతున్న మహిళలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మనం చేయి అందించి స్వశక్తితో వాళ్ళు ఎదిగేలా కృషి చేయడానికి అన్ని విధాలా మనం సపోర్ట్ ఇవ్వాలి. అలాగే చాలా మంది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ తయారైతే కొన్ని వందలాది వేలాది మంది ఉమెన్ ని ఆ టీమ్ లో జాయిన్ చేసుకుని వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయొచ్చు. అలాంటి మహిళలను కూడా మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. వీటన్నింటితో పాటు అంటే ఆడపిల్ల మగపిల్లాడు అన్న తేడా ఉండకూడదు. ఇద్దరూ సమానమే. వాళ్ళు మంచిగా చదువులో రాణించి ఉన్నత స్థాయిలో ఉండి సమాజాన్ని ముందుకు నడిపించే స్థాయికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి అనే ఆలోచనతో. అందరికీ నమస్కారం అండి. ఈ వారం మొత్తం ఉమెన్స్ డే సందర్భించుకొని మేము అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజుతో ముందుగా ఈ రోజు ఒక ర్యాలీ కండక్ట్ చేయబోతున్నాము. దీనికి కలెక్టర్ మేడం కూడా వచ్చి ఉన్నారు. అలాగే విమెన్ చిన్నప్పటి నుంచి తర్వాత ఎదిగే వయసులో కానీ, తర్వాత జాబ్ తెచ్చుకున్నప్పుడు కానీ, బయటకు వెళ్ళి పనిచేయాలన్నా కూడా చాలా చాలా స్ట్రగుల్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు. రకరకాల ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి విమెన్ ఎప్పుడు ముందుండేలాగా సొసైటీ కానీ, తోటి మహిళలు కానీ, గవర్నమెంట్ కానీ అన్ని రకాలుగా వాళ్ళని సపోర్ట్ చేయాలి. అదే రకంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా విమెన్ కానీ, గర్ల్ చైల్డ్ కానీ వాళ్ళకి అగేన్స్ట్ ఏదైనా క్రైమ్స్ జరుగుతుంటే వాటిని అరికట్టడానికి మేము కూడా మా వంతు కృషి చేస్తాము. సో ఇలాగే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి. ఇంకా మంచి పేరు, ఘనత తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.